మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. కార్తీక దీపం 2 సీరియల్లోని 25 సెప్టెంబర్ ఎపిసోడ్లో కుటుంబంలో తీవ్రమైన వివాదాలు చోటు చేసుకున్నాయి. కార్తీక్ తండ్రిపై కోపంతో ఉంటాడు. దశరథ జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. సుమిత్ర చెంప పగలగొట్టబడుతుంది. కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 25వ తేదీ ఎపిసోడ్లో ఏంటో ఈ మనుషులు అని కాంచన బాధపడుతుంది. సుమిత్ర కుటుంబం గురించి ఆలోచించలేదు. కానీ దీప ఆలోచించొచ్చు కదా అని శ్రీధర్ అంటుంది. చూసిన వాళ్లకు దీపే దశరథ బావను షూట్ చేసినట్లు కనిపిస్తుంది. నేను ఓ తప్పు చేశా. దాన్ని ఒప్పుకున్నా. సుమిత్ర తప్పు ఒప్పుకుంది. దీప ఎందుకు వదులుకోవాలి? దీప ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. తప్పు చేసింది నేనే అని ఒప్పుకో అని శ్రీధర్ అంటాడు. నా భార్య, కొడుకు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఇవన్నీ నీ వల్లే ప్రారంభమయ్యాయి. నీకు నష్టం జరగకుండా ఉండటం కోసం వీళ్లందరి జీవితాలు బలైపోయినా పర్వాలేదా అని శ్రీధర్ అనగానే, ఇక చాలు ఆపు మాస్టారు అని కాంచన చేతిలోని స్వీట్ బాక్స్ తీసుకుని కోపంతో విసిరేస్తాడు కార్తీక్. ఇది నా కుటుంబం, నీ సలహాలు, సూచనలు అవసరం లేదు. ఆయన్ని మా అత్త పిలిచింది వచ్చారు. జరిగిందంతా చూశారు. ఇక ఇంటికి బయల్దేరితే మంచిదని కార్తీక్ అంటాడు. ఇది నీ కుటుంబమే అని శ్రీధర్ వెళ్ళిపోతాడు. జరిగింది అందరూ ఇక్కడితో వదిలేయండి అని కార్తీక్ చెప్తాడు. మామయ్య అన్నది కరెక్ట్. అందరి బాధలకు కారణం నేనే అని దీప అనుకుంటుంది. మరోవైపు నా ప్రశ్నలకు సమాధానం చెప్పేంతవరకు ప్రశ్నిస్తా డాడీ అని జ్యోత్స్న అంటుంది. ఏం ప్రశ్నిస్తావ్? 2 కుటుంబాలు కలుస్తాయనే ఆశ చూపించి ఇలా ఎందుకు చేశావని మీ అమ్మను ప్రశ్నించమని జ్యోతో అంటాడు దశరథ. తప్పు చేసినా ఒప్పుకొంది ఎవరు? మా మమ్మీనా, దీపనా? చెల్లి గురించే ఆలోచిస్తున్నావే కానీ నీ భార్య గురించి ఆలోచించవా డాడీ అని జ్యో అంటే, ఇక ఆపుతావా అని దశరథ అంటుంది. పారిజాతం మధ్యలో వచ్చి జ్యోత్స్నను మాట్లాడనివ్వమని అంటుంది. మరి దీప కూడా తప్పు చేసింది కదా, ఎందుకు ఒప్పుకోలేదు? మీరెందుకు దీపను ప్రశ్నించలేదు? ఈ ఇంటి పని మనిషికి ఉన్న విలువ కూడా ఇంటి కోడలికి లేదని జ్యో అంటుంది. తప్పు సరిదిద్దుకోవడానికి నా భార్యకు అవకాశం ఇచ్చాను. కానీ తను ఉపయోగించుకోలేదని దశరథ అంటాడు. చెల్లి పిల్లలు బాగుంటే చాలు అని ఆలోచిస్తావు. మా మమ్మీకి కూడా ఓ అన్నయ్య ఉంటే నిలదీసేవాడని జ్యోత్స్న అంటుంది. వయసుకు మించి మాట్లాడుతున్నావు జ్యోత్స్న. మేనత్తను వేరుచేస్తూ మీ తండ్రిని నిందించాల్సిన అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. అయితే నువ్వు చేసిన తప్పును ఒప్పుకో అని జ్యోతో అంటాడు దశరథ. ఆ రోజు దీపచేతికి గన్ ఎలా వచ్చింది? నీ చేతిలోకి ఎందుకు వచ్చింది? తాత గదిలో నుంచి ఎందుకు తీశావు? దీప చంపబోతుందని నీకు ముందే ఎలా తెలుసు? తను చంపేంత తప్పు నువ్వే ఏదో చేశావని నువ్వే నమ్మావు. భయపడ్డావు కాబట్టే గన్ తీశావ్. ఆ తప్పు ఏంటో చెప్పు అని జ్యోత్స్నకు షాక్ ఇస్తాడు దశరథ. దీప గురించి మాట్లాడితే నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నావు. నన్ను దోషిని చేస్తున్నావు. దీపను ఎందుకు అడగలేదు? అనాథ మీద ఉన్న నమ్మకం నీ కన్నకూతురి మీద లేదు. నిన్ను చూస్తుంటే మూర్ఖుడిలాగే కనిపిస్తున్నావ్ డాడీ అని జ్యో అనగానే సుమిత్ర వచ్చి చెంప పగలకొడుతుంది. హద్దుల్లో ఉండమని అంటుంది. జ్యో చెంపకు వెన్న రాస్తుంది పారు. కాశీ విషయంలో నేను చేసింది మర్చిపోవచ్చు కదా. నేను నీ మనవరాలినే గ్రాని. నీ మాటలే ఎక్కువ మంటగా ఉన్నాయని కూల్చేస్తుంది జ్యోత్స్న. మీ అమ్మ ఇచ్చిన ట్విస్ట్ చూసిన తర్వాత దీప ఓడిపోవడమే మనకు ప్లస్ అనిపించింది. దీపు ఒప్పుకుంటే జైలుకు పంపొచ్చు కానీ కార్తీక్ అడ్డుకున్నాడని పారు అంటుంది. సుమిత్ర మాటలను గుర్తు చేసుకుంటూ దీప కన్నీళ్లు ఏడుస్తుంది. భోజనం వద్దన్నావంటా కదా అని కార్తీక్ అంటే, ఉదయం నుంచి తింటూనే ఉన్నా కదా అని దీప అంటుంది. నీ కోపం ఎవరిమీద అని ప్రశ్నిస్తాడు కార్తీక్. నా మీదే బావా. అర్థంలేని ఆవేశంతో దోషిలా మిగిలిపోయిన నా మీదే. మా నాన్నకు బుల్లెట్ తగిలిన రోజు నువ్వు అక్కడ లేకపోయి ఉంటే నేనే షూట్ చేశానని నమ్మేవాడివా అని దీప అంటే, నమ్మకాలు ఎందుకు వేరుగా ఉంటాయి? నేను నిన్ను నమ్ముతానని అంటాడు కార్తీక్. చిన్నప్పుడు నన్ను కాపాడావు. మా అత్తకు అడ్డుపడి దెబ్బ తగిలించుకున్నావు. నీ ఆవేశాన్ని చిన్న మరదలు అవకాశంగా వాడుకుంది. ఆ బుల్లెట్ ఏ గన్లో నుంచి వచ్చిందో ఇంకా తెలియలేదు. కానీ నిన్ను మాత్రం అపార్థం చేసుకోను దీపా. నువ్వు నిర్దోషివని మామయ్య కూడా నమ్ముతున్నాడు. కానీ జ్యోత్స్న, పారు కలిసి అత్తయ్య నమ్మకుండా చేస్తున్నారని కార్తీక్ అంటాడు. ఏ తప్పు చేయకుండా ఎలా సరిదిద్దుకుంటావ్? నీ నిజాయితీని అందరూ నమ్మే రోజు త్వరలోనే వస్తుందని కార్తీక్ అంటాడు. మరోవైపు కార్తీక్ మాటలను తలుచుకుంటూ శ్రీధర్ బాధపడతాడు. ఎందుకు బాధపడాలని కావేరి, స్వప్న అడుగుతారు. మీ అన్నయ్య జీవితానికి దీపే అదృష్టం, దురదృష్టం. కుటుంబాలను కలిపేందుకు వచ్చిన అవకాశాన్ని దీప వదులుకుంది. నా కొడుకు జీవితం రోడ్డు మీదకు రావడానికి కారణం మాత్రం దీపే అని శ్రీధర్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ కుటుంబ సంబంధాలలోని సంక్షోభాలను, కోపం, ప్రతీకారాలను చూపిస్తుంది. దీప మరియు కార్తీక్ కుటుంబం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు.